హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఇండియన్స్. ఈ రోజు మనం కన్వేర్ని ఎలా డిజైన్ చేయాలో సాడ్వర్క్స్లో ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందామండి. బేసికలీ కన్వేర్లో మనకి డ్రైవ్ సైడ్ వన్ సైడ్ రెండు ఉంటాయి. డ్రైవ్ సైడ్ అంటే నథింగ్ బట్ మోటార్ మౌంటింగ్ సైడ్ అని డ్రైవ్ ఇన్ అంటాము. డ్రివెన్ సైడ్ టెన్షనింగ్ సెటప్ ఇక్కడికి ఉంటుంది. దాన్ని డ్రివెన్ సైడ్ అంటాం. మెటీరియల్ ఎక్కడైతే ఫీడ్ చేస్తామో ఫీడింగ్ పాయింట్ అండ్ మోటార్ మౌంట్ అవుతుంది. మెటీరియల్ అక్కడి నుంచి డిశ్చార్జ్ అది డ్రైవ్ సైడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి డ్రైవ్ సైడ్. మనకి కన్వేర్లో మెయిన్గా డ్రైవ్ రోలర్, డ్రివెన్ రోలర్, రిటర్న్ రోలర్స్ అంటాం వీటిని. లూప్ రోలర్ కూడా ఉంటుంది. ఇప్పుడు సెంటర్ డ్రైవ్ ఉన్నప్పుడు లూప్ రోలర్స్ ఉంటాయి. సో బెల్ట్ ఉంటుంది, ఫ్రేమ్స్ ఉంటుంది కామన్. సో ఇది వచ్చేసి ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఆల్మోస్ట్ హైట్ ఎంత అంటే మనకి బెల్ట్ టాప్కి వచ్చేసి మనకి 4.2 మీటర్. చూసారా, 4.2 మీటర్. ఇంత హైట్కి మనము మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇది వచ్చేసి పీవీసీ బెల్ట్ అండి. నేను డిజైన్ చేసింది పీవీసీ బెల్ట్. అజ్యూమ్ చేసుకొని పీవీసీ బెల్ట్ అజ్యూమ్ చేసుకొని డిజైన్ చేశాను. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ బెల్ట్ హైడ్ చేస్తాను నేను. సో ఏమేమి ఉన్నాయని తెలుసు మీకు. సో చూసారు, డ్రివెన్ రోలర్. సో బెల్ట్ టెన్షన్ చేసేదానికి పెట్టిన సెటప్ ఇది ప్లేన్ హైడ్ చేసేద్దాం, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్, ఇది. సో దీన్ని వచ్చేసి మనము క్యారేజ్ అంటామండి, ఆర్ ల్యాడర్ అంటాం. క్యారేజ్ ల్యాడర్. దీని మీద మనం స్కిప్ ప్లేట్ని మూవ్ చేస్తాం. సో హెవీ బ్యాగ్స్ లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఈ క్యారేజ్ సిస్టమ్ వాడతాం. రోలర్స్ అట్లాంటివి వాడతాం, బెల్ట్ రోలర్స్ వేస్తాం. నేను పీవీసీ తీసుకున్నాను కాబట్టి స్కిప్ ప్లేట్ తీసుకున్నాను. ఎందుకంటే పీవీసీ బెల్ట్కి బాటమ్ సైడ్ ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో స్కిప్ ప్లేట్ సరిపోతుంది, తొందరగా వేరే అవుట్ అవుతుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది స్కిప్ ప్లేట్ పెట్టి. సో అదే రోలర్స్ వేసామనుకోండి మనకి కాస్ట్ పెరిగిపోతుంది. డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ మనం కన్వేర్ అనేది డిజైన్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ల్యాడర్ అంటాం, దీన్ని క్యారేజ్ అంటాం. సో ఇది టెన్షన్ సెటప్ అండి. బెల్ట్ని మనం ఎగ్జాక్ట్ సైజ్ తీసుకుంటే మనం దాన్ని అసెంబుల్ చేయలేం, బెల్ట్ని కనెక్ట్ చేయాలి. సో అందుకోసమని మనం ఈ టెన్షన్ సెటప్ ఇస్తామండి. నెక్స్ట్ రిటర్న్ రోలర్స్ ఉంటాయి. సో బెల్ట్ క్యారీ చేసేదానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ సిగ్మెంట్స్గా ఇచ్చాను. ఎందుకు అంటే మనకి షీట్ మెటల్ అనేది 4x8 షీట్ ఉంటుంది. 4x8 అంటే 4 feet by 8 feet ఉంటుంది, లేదా మనకి 5 feet by 10 feet సైజెస్ ఉంటాయి. అవి స్టాండర్డ్ సైజెస్. సో మనం ఏంటి అంటే ఆ షీట్ మెటల్ ఏదైతే మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుందో ఆ తీసుకొని దాని ప్రకారం మన డిజైన్ అనేది ఉండాలండి. సో అందుకని నేను 2480 2.5 మీటర్ 4x8 కదా. సో ఆ సైజెస్లో మనం డిజైన్ చేసుకుంటామండి. సో ఇక్కడ చూసారా, లూప్ వేసాను. ఎందుకు అంటే కరెక్ట్ స్ట్రైట్ షార్ప్గా ఉందనుకోండి మనకి ప్రొడక్ట్ అనేది ఫాల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇక్కడ లూప్ వేస్తాం కర్వ్గా రావడానికి. ఇది వచ్చేసి డ్రైవ్ రోలర్ అండి. ఇది రబ్బరైజింగ్ రోలర్ అనుకోండి. రబ్బరైజింగ్ ఎందుకు చేసాము అంటే గ్రిప్పింగ్ కోసం, మోర్ గ్రిప్ రావడానికి. ఎందుకు అంటే అంత 4 మీటర్ హైట్, 4.2 ఫీట్ హైట్, అంత హైట్ మెటల్ తీసుకెళ్ళాలి. సో దాని మీద వచ్చేసి లోడ్ ఒక్కొక్క బ్యాగ్ సపోజ్ ఒక 30 to 40 kgs లేదు 50 kgs ఉంది అనుకోండి. అలాంటి టైంలో మనకి ఈ రబ్బరైజింగ్ పెడతాం అన్నట్టు. అట్లా లోడ్ ఎక్కువగా యూనో గట్టిగా పట్టుకొని ఉంటుంది అన్నట్టు. అందుకని నేను పెడతాను రబ్బరైజింగ్. సో క్రోనింగ్ టైప్ ఇచ్చాను. సో సెల్ఫ్ అలైన్మెంట్ ఉంటుంది అన్నట్టు. సో మోటార్ వచ్చేసి ఎయిర్ మోటార్ వచ్చేసి టార్కా మౌంటెడ్ ఇచ్చాను. చూసాను, టార్కా మౌంట్ అంటాం దీన్ని. ఇక్కడ గేర్ బాక్స్ ఫిట్ అవుతుంది. సో ఇది వచ్చేసి బేరింగ్, యూసీఎఫ్ అంటాం, క్లాంప్ టైప్ బేరింగ్. ఫ్రేమ్ బెండింగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, షీట్ మెటల్ బెండింగ్. మీకు షీట్ మెటల్ బెండింగ్ ఎలా చేయాలి అంటే అనేది డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. నేను టెక్నికల్గా కూడా నేను సపోర్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు కామెంట్స్లో. అండ్ ఈ లెంత్ నేను మీకు చెప్పలేదు. సో ఇంక్లైన్ పోర్షన్ వచ్చేసి మనకి 8.2 మీటర్ ఉందండి. హారిజాంటల్ పోర్షన్ వచ్చేసి మనకి 1.2 మీటర్. సో ఓవరాల్గా 10 మీటర్ అనుకోండి. మీకు 10 మీటర్ లెంత్ ఉంది, కన్వేర్ లెంత్. సో మనకి రబ్బరైజింగ్ రోలర్ ఖచ్చితంగా వేయాల్సి వస్తుందండి డ్రైవ్ సైడ్. ఇంకా మోర్ ఎక్కువగా మనకి బై డైరెక్షనల్ కన్వేయర్ కావాలంటే అప్ సైడ్కి అండ్ డౌన్ సైడ్కి రెండు సైడ్కి మెటల్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు సెంటర్ డ్రైవ్ వేయాల్సి వస్తుంది. ఇట్లా లూప్ వస్తుంది. సో అది వచ్చేసి సెంటర్ డ్రైవ్ ఉంటుంది, అది బై డైరెక్షన్లో వాడుకోవచ్చు. అట్లా సో చాలా రకాలు ఉంటాయి కన్వేర్లో. హారిజాంటల్, ఇంక్లైన్డ్, డిక్లైన్డ్, 90 degree ఉంటాయి, 180 degree ఉంటుంది. సో బేస్డ్ ఆన్ అప్లికేషన్ బట్టి మనం కన్వేర్ అనేది డిజైన్ చేస్తూ ఉంటాము. ఇది స్కిప్ ప్లేట్. నెక్స్ట్ రోలర్ సెటప్ ఇది. దెన్ ఇది చెప్పాను కదా, ల్యాడర్ ఉంటుంది. ఇది స్టడ్స్ ఉంటాయి. సో బేసికలీ కన్వేర్ అంటే ఇంతేనండి. దీంట్లో మీకు వచ్చేసి ఏమన్నా ఆటోమేషన్ సైడ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎన్ని లోడ్ అయినాయి వేరే రోజులు అనుకోండి, ఎన్ని వెళ్ళినాయి అట్లా కావాలనుకున్నప్పుడు మనం కౌంటర్స్ అట్లాంటివి
దాన్ని ఇంటిగ్రేషన్ అంటారు. ఇంటిగ్రేషన్స్ మారుతూ ఉంటాయి. సో దీనికి ఎంత గేర్ మోటార్ పడుతుంది ఏంటి అనేది మనము మీకు ఎవరికైనా కావాలి అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్ అండి. అంటే మీకు కామెంట్స్లో చెప్తే నేను పర్టికులర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రేమ్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో మీకు డౌట్ రావచ్చు, మీరేమో 2480 అన్నారు, టోటల్ లెంత్ మీరు ఒకటే పెట్టారు కదా, ఎలా చేశారు ఏంటి అని. సో నేను చెప్తాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రాఫ్టింగ్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుందంటే చూసారా, నేను ఇది మీకు హైడ్ చేశాను. ఇది తర్వాత ఫీడింగ్ కన్వేర్ అంటాం మనము. నేను మీకు ఇప్పుడు చూపించాను ఈ కన్వేర్ వర్క్ మాత్రం. చూసారా ఎలా వస్తుందో, ఇది ఈ కన్వేర్ వర్కే మీకు చూపించాను. సో ఇలా ఉంటుందండి. ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ వచ్చేస్తుంది మీకు, పార్ట్ కోడ్స్ అన్నీ వచ్చేస్తాయి నీట్గా. దెన్ ఈచ్ పార్ట్ ఇది హారిజాంటల్ కన్వేర్ చూసారా, ఇలా డ్రాఫ్టింగ్ చేసుకుంటాను. నాకు చెప్పాను కదా మీకు ల్యాడర్ అని, ల్యాడర్ ఇట్లా ఉంటుంది. దెన్ ఇది లెగ్ స్ట్రక్చర్కి సంబంధించింది. లెగ్ స్ట్రక్చర్ చూడండి, క్యూబ్ రెక్టాంగులర్ 80/42 mm థిక్నెస్. సో లెగ్స్ వచ్చేసి 80/40 వాడానండి. వాడాను అంటే డిజైన్ చేసిన, అలా చేసి మీరు డిపెండ్స్ ఆన్ స్ట్రెంత్ వాటిని కన్సిడర్ చేసుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ల్యాడర్ ఇట్లా. నెక్స్ట్ దీనికి వచ్చేసి మీకు చెప్పాను కదా, ఇది ఫ్యాబ్రికేషన్ డ్రాయింగ్స్ ఇందులో వచ్చేసింది మీకు. బట్ కానీ కన్వేర్ కావాలంటే అవన్నీ కాదు కదా, పార్ట్ డ్రాయింగ్స్ కూడా కావాలి, అంటే మీ మెషినింగ్ ఐటమ్స్. సో అవన్నీ ఎలా అనేది అవి కూడా చూపిస్తాను. ఓకే చూడండి, జస్ట్ చూడండి. ఇప్పుడు నేను పీడిఎఫ్లో కన్వర్ట్ చేశానండి, అంటే గ్రాఫిక్ ఎక్కువ తీసుకుంటుంది కదా, సో మల్టిపుల్ ఫైల్స్ లోడ్ అవ్వదు ల్యాప్టాప్లో. దానికోసం నేను పీడిఎఫ్ కన్వర్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. డ్రైవ్ రోలర్ ఇలా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడ టాలరెన్సెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్. దీంట్లో డ్రాయింగ్ చూడగలిగి మిషన్ చేసేవాడికి అర్థమైపోవాలి. ఇలా క్రౌనింగ్ అని చెప్పాను కదా, సో ఇదండి క్రౌనింగ్ అంటే. మీకు చూపిస్తాను చూడండి, ఈ ఏరియా చూడండి డిగ్రీ ఉంటుంది, సో అట్లా అన్నట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి గేర్ మోటార్లకు మౌంట్ అవుతుంది, టార్కా మౌంటింగ్ అని చెప్పాను కదా, ఈ గేర్ బాక్స్లోకి సెట్ అవుతుంది, గేర్ మోటార్కి అవుతుంది. ఇది రబ్బరైజింగ్ ఎంత థిక్నెస్ ఉండాలి అనేది 3.5 ఆఫ్టర్ మిషనింగ్ పైప్ థిక్నెస్. సో రబ్బరైజింగ్ చేయాలి మస్తు. పైప్ ఇంత లెంత్ చూడండి, 12 ఆల్మోస్ట్ 1.2 మీటర్ లెంత్ షాఫ్ట్, ఇంకా 860 mm లెంత్ పైప్ వస్తుంది. సో ఇంత ఉండాలి అంటే మినిమం ఆఫ్టర్ మిషనింగ్, అంటే మిషనింగ్ అయిన తర్వాత టర్నింగ్ ఆపరేషన్ అయిన తర్వాత 3.5 mm మినిమం అనేది థిక్నెస్ అనేది ఉండాలి, పైప్ థిక్నెస్. అప్పుడే మనకి స్ట్రెంత్ ఉంటుంది రోలర్ అనేది, లేదంటే వీక్ అయిపోతుంది. సో అందుకోసం అది పెట్టాల్సి వస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్గా రెండు పక్కల కూడా ట్యాపింగ్ హోల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి ఏ రోలర్కైనా సరే. ఎందుకు అంటే లాక్ అయిపోయిన తర్వాత అటు ఇటు స్పేసర్లు వచ్చేయాలి. ఎందుకు అంటే మనకి తెలుసు ఫ్యాబ్రికేషన్లో 2 mm 3 mm ప్లస్ ఆర్ మైనస్లో ఉంటాయి. సో అది అవ్వకుండా షాప్ యూనిఫామ్గా కనపడకుండా ఉంటుంది ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం మనం స్పేసర్స్ పెట్టేసాం అనుకోండి, పర్ఫెక్ట్గా లాక్ అయి కూర్చుంటుందండి. సో అందుకోసం అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఇది మాత్రం ఇచ్చేస్తే పనిలో కొంటే ఎట్లా సెంటర్ సీడీ వేస్తారు. సో సీడీ బదులు హోల్ వేసేసుకుంటే ట్యాప్ తిప్పేస్తే పర్ఫెక్ట్గా ఉంటాయి రోలర్స్ అనేవి. ఇది వచ్చేసి డ్రివెన్ రోలర్, ఇది నర్లింగ్ ఇచ్చాం, నర్లింగ్ అండ్ క్రోమ్ చూసారా, క్రోమ్ యాంగిల్ లైట్గా డిగ్రీ ఉంటుందండి. ఈ డిగ్రీ అనేది ఈ రోలర్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. రోలర్ లెంత్ 860 కదా, సో ఎంత ఉండాలి అనేది ఈ క్రోన్ డిగ్రీ అనేది ఈ రోలర్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టే మన క్రోన్ అంటే ఇట్లా వస్తుంది రోలర్. ఇటు కోన్ టైప్ అంటే బెల్ట్ ఏమిటి, బెల్ట్ ఇలా వచ్చినప్పుడు, సో ఇటు జరిగినప్పుడు నథింగ్ బట్ మీరు ట్రాక్ చూసే ఉంటారు రైలు పట్టాలి, సేమ్ అదే కాన్సెప్ట్. అటు వచ్చినప్పుడు అటు ఇటు జరగకుండా సెల్ఫ్ అలైన్మెంట్ అనేది జరుగుతున్నట్టు, అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి రిటర్న్ రోలర్ అండి. ఇది వచ్చేసి రిటర్న్ రోలర్, ఇక్కడ చూడండి ఇక్కడ రాసిన క్లియర్గా రిటర్న్ రోలర్ అండ్ ట్రాన్స్ఫర్ రోలర్ చెప్పాను, లూప్ ఫామ్ అయ్యింది, బెల్ట్ ఇట్లా ఇట్లా షార్ప్గా వస్తుంది ఇట్లా, అలా కాకుండా ఇలా కరువుగా వచ్చేదానికోసం అని చెప్పేసి మనము ఈ ట్రాన్స్ఫర్ రోలర్స్ అనేది పెడతామన్నట్టు. సో ఇక్కడ వచ్చేది ఇలా ఉంటుందండి. ఇది గ్యాప్ ఎక్కువగా వచ్చింది కాబట్టి మనం ఇక్కడ సర్కిల్ పేస్ లాక్ చేసుకోవచ్చు, లేదంటే యూహెచ్ఎంఆర్ పీవీసీ పైప్స్ ఏదైనా ఉంటే వాటిని కూడా పెట్టి లాక్ చేసుకోవచ్చు, అటు ఇటు రోలర్ జరగకుండా తక్కువ ఖర్చులు అయ్యేదానికి. అది డిపెండ్ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. బేసిక్ డిజైన్ మాత్రం అప్లికేషన్ ఏంటి అంటే బెల్ట్ కింద సైడ్ రిటర్న్ సైడ్ వచ్చినప్పుడు బెల్ట్ తిరుగుతూ ఉంటుంది, దానికి సపోర్టింగ్ ఉంటుంది, క్యారింగ్ రోలర్స్ రిటర్న్ రోలర్స్ అంటాం మనం. సో 50 డే పైప్ సేమ్ 800 850 బెల్ట్ పెడుతుంది, 860 మనం తీసుకున్నాం. టాలరెన్సెస్ అనేది ఇంపార్టెంట్ అండి దేనికైనా కూడా. టాలరెన్స్ జీడీ అంటే కనుక తెలుసుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. బాటమ్ లెవెలర్స్
టార్కామ్ అని చెప్పాను. టార్కామ్కి సంబంధించి బుష్ అండి ఇవి రెండు కూడా. టార్కామ్ బుషెస్ ఇదండి, ఇంతేనండి మిషనింగ్ ఐటమ్స్. నెక్స్ట్ మీకు వచ్చేసి లేజర్ డ్రాయింగ్ అని షీట్ మెటల్ని ఎలా ఫ్యాబ్రికేషన్ చేస్తారు అనేది నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇదండి ఆటోక్యాడ్. మనం షీట్ డెవలప్ చేసిన తర్వాత ఇలా మిస్టింగ్ మనం నీట్గా చేసుకోవాలి. అయితే ఏ డిజైన్ చేయాలన్నా కానీ రఫ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. రెఫరెన్స్ చూసారా, ఇంట్లోనే చేసుకున్నాను నేను. సో ఇందాక చెప్పాను కదా, ఒక ఫ్లోర్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇట్లా 3.4 + 6.5 మీటర్, టోటల్ 4.2 మీటర్ అట్లా హైట్. ఇది ఫీడింగ్ కదా, ఇక్కడ నుంచి ఇంక్లైండ్. దెన్ ఇదండి కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకుని మనం 3Dలో డెవలప్ చేసాం. సో ఇట్లా ఇందాక చెప్పాను కదా, మొత్తం ఒకటే ఫ్రేమ్ చేశారు, ఎలా డివైడ్ చేసుకున్నారని. ఇదేనండి ఇలా మొత్తం ఒకటేసారి, అంటే మల్టిపుల్ టైమ్స్ మనం కన్వర్ట్ చేయకుండా సింగిల్గా ఒకటే చేసుకొని ఆటోక్యాడ్లో మనం స్విచ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సూపర్ ఇంపోజ్ చేసేసుకోవాలి. ఇట్లా మనం పెట్టే జాయింట్ ప్లేట్స్ కానీ, ల్యాడర్ ప్లేట్స్ కానీ హోల్స్కి మ్యాచ్ అవుతున్నాయా లేవా, ప్రతి ఒక్కటి ఇట్లా మ్యాచ్ అవుతున్నాయా లేవా అనేది క్లియర్గా మనం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డ్రివెన్ సైడ్ చెప్పాను కదా, ఆ ప్లేట్స్ స్లాట్స్ మ్యాచ్ అవ్వాలి, గ్యాప్ ఎంత ఉంది వెల్డ్ పెట్టి, వెళ్ళి బోల్టింగ్ కాబట్టి ప్రాబ్లం లేదు, బట్ ఇది వెల్డ్ అవుతుంది. సో ఇటు సైడ్ వెల్డింగ్ చేసుకోవచ్చు. సో అదనమాట. ఇట్లా మనం ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలన్నట్టు. టార్కా మౌంటింగ్ చూసారా, టార్కా మౌంటింగ్ ప్లేట్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఇందులో పెట్టుకోవాలి. ఇట్లా కన్వర్షన్ చేసుకునే ఇలా ఉంటాయి అన్నమాట. చూసారా, 10 mm థిక్నెస్ లేజర్ కటింగ్ ఏం పెట్టాము మనం ఇందులో, డ్రైవ్ డ్రివెన్ ప్లేట్స్ పెట్టాము, టెన్షనింగ్ సెటప్స్ పెట్టాము. 6 mm థిక్నెస్లో లేడర్ అని చెప్పాను, లేడర్ టార్కామ్ బుషెస్, టార్కామ్ ప్లేట్స్ అవి పెట్టాను. ఇది ఇలా వస్తుందండి నెస్టింగ్ చేసిన తర్వాత. సో ఇది షీట్ మెటల్ని మనం సైజెస్లో నెస్టింగ్ చేసుకొని ఆ సైజెస్లో లేజర్ కటింగ్ చేయించుకుంటాం. చేయించిన తర్వాత పెండింగ్ పార్ట్స్ వాటికి తగ్గట్టుగా బెండింగ్ ఏమి ఉండేది ఇక్కడ క్లియర్గా ఇట్లా ఇచ్చుకోవాలి. ఇది ఎంత థిక్నెస్ అంటే ఇక్కడ 2.5 mm థిక్నెస్ అని చూసారా. వెళ్ళొచ్చు ఆరొచ్చు, ఇట్లా మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి, లేదంటే మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీంట్లో మీరు చెప్పచ్చు, బ్రదర్ మీరు సెంటర్ లైన్స్ దేంట్లో కూడా మెయింటైన్ చేయలేదు ఎందుకు అని. ఇక్కడ లేజర్ డ్రాయింగ్ చెప్పేసి ఏంటంటే అండి, సెంటర్ లైన్స్ ఇవి ఉండకూడదు. మనకి ఏదైతే కట్ అవ్వాలో ఆ పోర్షన్ మాత్రమే ఇక్కడ ఉండాలి. అది తప్ప ఇంకా వేరే ఏది ఉండకూడదు. లేదంటే మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏది తీసుకోవాలనేది అర్థం కాదు. ఇలా మనం క్లియర్గా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసుకుంటే మొత్తం పర్ఫెక్ట్గా అయిపోతుందండి డిజైన్. సో ఇదండి ఓవరాల్గా మీకు పార్ట్ డ్రాయింగ్స్ చూపించాను, డిజైన్ చూపించాను, స్టేజెస్ ఎట్లా ఉంటుందని చెప్పాను. ఇంకా ఫుల్ టెక్నికల్గా మీకు డీటెయిల్స్ ఇంకా ఏమన్నా కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అఫ్కోర్స్ వీడియోస్ అప్లోడ్ చేయక ఆల్మోస్ట్ 1 year పైన అయింది, బట్ ఇక్కడ నుంచి మాత్రం మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఏదో ఆటోక్యాడ్ నుంచి కానీ, లేదంటే సాలిడ్వర్క్స్లో కానీ, కెకేలో కానీ, ZW3Dలో కానీ, మీకు ఇందులో ఏ సాఫ్ట్వేర్లో డౌట్ ఉన్నా కానీ యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ ఇన్ ద కామెంట్స్. సో నేను ఖచ్చితంగా కామెంట్స్ చూస్తాను. నేను వాటికి తప్పకుండా వీడియోల ద్వారానే మీకు రిప్లై ఇస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.